జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో బోయింగ్ 787 8 డ్రీమ్లైనర్ విమానం ఉంది. ఇది 2014లో ఎయిర్ ఇండియాకు డెలివరీ చేయబడింది. విమానంలో 230 ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది, మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్ మరియు 1 కెనడియన్ ఉన్నారు. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది, అలాగే భూమిపై 29 మంది మరణించారు. మొత్తం 270 మంది మరణించినట్లు నివేదికలు తెలిపాయి. బ్రిటిష్ ఇండియన్ సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఈ ప్రమాదంలో ఏకైక బతికినవాడిగా గుర్తించబడ్డాడు. అతను సీటు 11Aలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాడు. విమానం కూలినప్పుడు అతను సీటుతో సహా ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు పడిపోవడం వలన అతను ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ఒక మెడికల్ కాలేజీ యొక్క డాక్టర్ల హాస్టల్లోని డైనింగ్ హాల్పై కూలింది. దీనివల్ల అక్కడ కూడా అనేక మరణాలు సంభవించాయి. విమానం దీర్ఘదూర ప్రయాణం కోసం భారీ ఇంధనంతో నిండి ఉండటం వల్ల కూలిన తర్వాత భారీ అగ్ని మరియు దట్టమైన నల్లని పొగ ఏర్పడింది. ఇది రక్షణ కార్యకలాపాలను సంక్లిష్టం చేసింది. ప్రమాద స్థలంలోని ఒక భవనం పైకప్పుపై నుండి విమానం యొక్క బ్లాక్ బాక్స్ అంటే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ రికవరీ చేయబడింది. ఇది ప్రమాద కారణాలను కనుగొనడంలో సహాయపడుతుంది. నిపుణులు డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్, బర్డ్ స్ట్రైక్ లేదా వింగ్ ఫ్లాప్ సమస్యలు ప్రమాదానికి కారణం కావచ్చని ఊహిస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద బర్డ్ స్ట్రైక్లు సాధారణంగా నమోదవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర ప్రపంచ నాయకులు సంతాపం తెలిపారు. భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే టాటా సన్స్ ₹1 కోటి మరియు ఎయిర్ ఇండియా ₹25 లక్షలు అందిస్తున్నాయి.